జపాన్లోని ఒక పల్లెటూరిలో కెంజీ అనే హైస్కూల్ కుర్రాడు ఉండేవాడు. ఒకరోజు భారీ వర్షంలో ఇంటికి వెళుతూ దారి తప్పి అడవిలో ఉన్న ఒక పాడుబడిన గుడి దగ్గరికి చేరుకుంటాడు. ఆ గుడి మధ్యలో ఒక వింతైన రక్తం రంగులో ఉన్న పాత గంట వేలాడుతూ ఉంటుంది. ఆ గంట మీద వింతైన అక్షరాలు చెక్కి ఉంటాయి. కుతూహలం కొద్దీ కెంజీ ఆ గంటను మోగిస్తాడు. ఒక భయంకరమైన చెవులు పగిలిపోయే శబ్దం ఆ అడవి అంతా ప్రతిధ్వనిస్తుంది. ఆ రోజు రాత్రి నుంచి కెంజీకి పీడకలలు మొదలవుతాయి. అద్దంలో తన ప్రతిబింబం తనను చూసి వికృతంగా నవ్వడం చూస్తాడు. మరుసటి రోజు స్కూల్కి వెళ్తే అతని స్నేహితులు ఒక్కొక్కరిగా మాయం కావడం మొదలవుతుంది. వారి స్థానంలో ముఖం లేని చీకటి ఆకారాలు కూర్చుని ఉంటాయి. ఆ గంట మూగించడం వల్లే అడవిలో బంధించబడిన ఒక ప్రాచీన రాక్షసుడు నిద్రలేచాడని కెంజీకి అర్థమవుతుంది. తన ప్రాణాలను, స్నేహితులను కాపాడుకోవడానికి కెంజీ ఆ రాత్రే మళ్లీ ఆ పాడుబడిన గుడికి వెళ్తాడు. అక్కడ ఆ చీకటి రాక్షసుడు కెంజీని చంపడానికి వస్తాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి కెంజీ ఒక పెద్ద రాయితో ఆ ఎర్రటి గంటను పగలగొడతాడు. గంట పగలగానే ఆ రాక్షసుడు గాల్లో కలిసిపోతాడు. అంతా ప్రశాంతంగా ఉందని కెంజీ ఊపిరి పీల్చుకుంటాడు. ఉదయం సూర్యకిరణాలు వస్తుంటాయి. కాని నడుచుకుంటూ వెళ్తున్న గంట పగిలిపోవడంతో రాక్షసుడు అంతమయ్యాడని కెంజీ ఊపిరి పీల్చుకుంటాడు. కాని అసలు నిజం ఏమిటంటే ఆ గంట ఒక బంధనం మాత్రమే. దాన్ని పగలగొట్టడం వల్ల ఆ రాక్షసుడు స్వేచ్ఛ పొంది కెంజీ నీడలో ఆశ్రయం పొందాడు. కొన్ని రోజులు గడిచాక కెంజీకి వింత అనుభవాలు ఎదురవుతాయి. తాను కదలకుండా ఉన్నా సరే తన నీడ గోడలపై పాకడం, తన చేతుల్లో ఉన్న వస్తువులను కింద పడేయడం గమనిస్తాడు. రాత్రిపూట ఆ నీడ తన మెడపై చేతులు వేసి గొంతు నులుముతున్నట్లు అనిపిస్తుంది. ఈ విషయం ఎవరికీ చెప్పలేక కెంజీ మానసికంగా కుంగిపోతాడు. అప్పుడే అతని క్లాస్మేట్ అయిన ఆయుమి అతనిలోని మార్పును గమనిస్తుంది. ఆయుమికి అతీంద్రియ శక్తులు, పాతకాలపు దెయ్యాల కథల గురించి బాగా తెలుసు. ఒకరోజు స్కూల్ లైబ్రరీలో కెంజీ నీడ గోడపై ఒక రాక్షసాకారంలోకి మారడం ఆమె చూస్తుంది. ఆమె కెంజీతో అసలు నిజం చెబుతుంది. నువ్వు ఆ ఎర్రటి గంటను పగలగొట్టి పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు ఆ రాక్షసుడికి నీ శరీరమే కొత్త ఇల్లు. అమావాస్య నాటికి ఆ నీడ నీ శరీరాన్ని పూర్తిగా ఆక్రమించేస్తుంది. దాన్ని వదిలించుకోవడానికి ఒకటే మార్గముందని ఆమె చెబుతుంది. పౌర్ణమి రాత్రి స్కూల్ జిమ్నాజియంలో ఒక పెద్ద అద్దాన్ని ఉంచి ఆ నీడను ఆ అద్దంలోకి ఆకర్షించి మంత్రించిన ఒక తాయెత్తుతో దాన్ని అక్కడే బంధించాలి. పౌర్ణమి రాత్రి రానే వస్తుంది. కెంజీ ఆయుమి స్కూల్ జిమ్లోకి రహస్యంగా వెళ్తారు. జిమ్ మధ్యలో ఒక పెద్ద అద్దాన్ని పెట్టి చుట్టూ మంత్రించిన కాగితాలు అంటిస్తారు. రాత్రి సరిగ్గా 12 గంటలకి కెంజీ నీడ అతని నుంచి విడిపోయి ఒక భయంకరమైన ఎర్రటి కళ్ళున్న రాక్షసుడిగా మారుతుంది. ఆ రాక్షసుడు ఆయుమిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. కెంజీ ధైర్యం చేసి దాన్ని అద్దం వైపుకు లాగుతాడు. ఆ రాక్షసుడి ప్రతిబింబం అద్దంలో పడగానే ఆయుమి ఒక మంత్రం చదివి అద్దంపై తన రక్తాన్ని రాస్తుంది. ఆ రాక్షసుడు అద్దంలోకి లాగబడతాడు.